నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. అరే రమణ ఆడోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. మధ్యలో తప్పేది ఒక నిమిషం కొద్ది సైడ్ ఫోన్లలో సైడ్ కొద్దిగా రవి అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఈశ్వరన్న మరియు దాదాపు 70 కుటుంబాలు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళకందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జగనన్న చేస్తున్న అభివృద్ధి పథకాలు మీరందరూ గ్రహించి ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక వైఎస్ఆర్సీపీ కుటుంబంలో ఒక సభ్యులుగా మీరందరూ చేరడం జరిగింది. దానికి గాను మీరందరూ వచ్చే ఎన్నికల్లో మీరందరూ కష్టపడి అక్క చెప్పినట్లుగా అందరూ కష్టపడి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని మీరందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ నవరత్నాలు కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఒక జగనన్నతోనే సాధ్యం. గత ప్రభుత్వంలో 500 కొరకు జన్మభూమికి 5 కిలోమీటర్ల నష్టం పోయి మా పెద్దోళ్ళంతా తీసుకునేవాళ్ళు. అది చాలా కష్టంగా. అదే ఈరోజు పెన్షన్ 1వ తేదీ మీరు చూసింటారు. 1వ తేదీ పోయి 7 రోజులైంది. పొద్దున్నే 5 గంటలకు వచ్చి 3000 నవ్వుతా ఇచ్చిపోయినారు. అది ఒక జగనన్నతోనే ఆయన ఆలోచన. అది మీ అందరికీ చాలా మా అందరికీ హెల్ప్ఫుల్ ఉంది. కాబట్టి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం. నాకు మరియు శాంతమ్మక్క ఇద్దరికి, శాంతమ్మక్కకు పార్లమెంటుకు, నాకు అసెంబ్లీకి మీరు అందరూ పంపుతారని ఓట్లు మీరు వేసి ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన వాళ్లకు, మీ బంధువులకు అందరికీ చెప్పి ఓట్లు వేస్తారని మీ అందరినీ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు మన ఈశ్వరన్న సన్నిధిలో మీరంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరారు. అందరూ కూడా కష్టపడదాం. ముందుగా మనమందరం కూడా మక్బులన్న, నేను, శ్రీనివాసన్న, విజయభాస్కర్ రెడ్డి అన్న, అందరూ మన కౌన్సిలర్స్, మన చైర్పర్సన్ అన్న అందరూ ఉంటాం. మీకు ఏమి కావాలంటే కూడా అన్ని పనులు కూడా ఇప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు పథకాలు ఎలా తెస్తాందో అదే మాదిరిగా నేను మక్బూలన్న మన పెద్దలందరూ కూడా మీ గడపకు ఏమైనా పనులు కావాలో అవన్నీ కూడా మనము ప్రతి గడపకి ఇప్పుడు పథకాల రీతిలో మేము కూడా వచ్చి కష్టపడతాము. మీ మధ్యలో ఉంటాము. ఎల్లప్పుడూ మీ సేవ చేస్తాము. ఎప్పుడు కూడా ఇచ్చిన మాట తప్పము. ప్రతి ఒక్కటి కూడా చేసి పెడతామని చెప్తూ ఈ రోజు మీరంతా కూడా ఈశ్వరన్న సన్నిధిలో మీరంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేశారు. ఈ రోజు ఇంకా బలం ఎక్కువైంది. మీరందరూ కూడా కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అని మాత్రం మనము జ్ఞాపకం పెట్టుకోవాలా. అన్న తెచ్చిన పథకాలన్నీ కూడా మనం అనుభవిస్తాము. అదే రీతిలో ఈ రోజు మనమందరం కూడా నేను, మక్బులన్న, భాస్కర్ అన్న, శ్రీనివాస్ అన్న అనుకున్నట్లా అందరూ కూడా అయిపోతూ ఒకటవ్వాలా. మనమందరం కూడా జగనన్న సైన్యం, జగనన్న కోసం మనమందరం కూడా జగనన్న సైన్యంలో మనమంతా కూడా సేనాధికారులుగా పనిచేసి ఈ రోజు మరీ ఒక్కసారి మన ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి అన్నని గెలిపించుకుందాం. ఫ్యాన్ తిరిగిందంటే ఎవరు రాకుండా అట్లా తిరిగేలా గాలి చల్లగా మనమంతా కూడా మన కుటుంబాలన్నీ కూడా సన్నగా ఉండాలని కోరుకుంటూ
ఇప్పుడు చైర్మన్ సామాన్యులు కాదు, ఒక 100 ఓట్లు తీసుకోగలిగిన కుటుంబాలు పెద్దలు ఉన్నాయి. మన బంధువర్గాలకంతా కూడా ఫోన్ చేయండి, అందరికి కూడా మరి సొంతంగా పోయినారు. ఇక్కడ ఊర్లో ఉంటే అందరూ ఇల్లు పోయి దయచేసి మా కూలందకు నాకు మీ బిడ్డలుగా మీ మధ్యలో సేవ చేసుకునే అవకాశం కల్పించండి అని కోరుకుంటూ జై జగన్. బాబు అన్న లీడర్ బాబు అన్న గారిని, మబ్బాస్ అన్న, అక్రమన్న గారిని స్టేజ్ అలంకరించుకోవాల్సిందిగా కూర్చున్నాం. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. మాజీ ఎంపీ గంగరాజ్ అన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాము. బీసీ సంక్షేమం కాదు ఇన్ఛార్జ్ వేమనారాయణ అన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎంతో ఘన విజయమైనటువంటి కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నాం. శ్రీరామచంద్రుడా అయ్యో రాజ్యమేలనా అవునయ్యా, వనవాసంబు పోయేటప్పుడు ఏమి జరిగానయ్యా? అయితే ఆనాడు కైకకి ఇచ్చిన మాటతో దశరథ మహారాజు భరతుడికి పట్టాభిషేకం కట్టాలని ఒక ఉద్దేశంతోనే అలాంటి శ్రీరామచంద్రుడు అడవుల పాలు భరతుడు పరిపాలన చేయాలన్నాడు. ఆనాడు ఈ భారతదేశం ఎలా పేరు పడిందంటే నాడే బాబు భారతదేశము రా. ఆనాడు భరతుడు ఇప్పుడు ఏలినాడో భారతదేశం అందరూ కూడా సాధ్యం చేశారు. అలానాడు ఎన్టీ రామారావు సదస్సులు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అన్న పాదరచులు నెత్తిన పెట్టుకొని కొన్ని ఏళ్ళు 15 సంవత్సరంలో తెలుగుదేశంలో సజీవంగా గర్వంగా ఆ చంద్రబాబు నాయుడు ఏలినటువంటి కథ ఇది. డబ్బుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాయలసీమ ముఖ్యమంత్రులే మొత్తం అంతా తెలంగాణలో దోచి అక్కడ సరిగా ఏం ఆ తెలంగాణను అభివృద్ధి చేసి ఒట్టి చేతలతో ఎక్కడికి వచ్చినాము? మన ఆంధ్రప్రదేశ్లోకి దిగినాడు నారా చంద్రబాబు నాయుడు గారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతా అనే కరువు తెచ్చాడు. కరువుతో పాటు కరోనా తెచ్చాడు. మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఏమని ప్రమాణ స్వీకారం చేశాడు? అప్పటి నుంచి మా రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. జయహో బీసీ కార్యక్రమంలో జయహో ఆంధ్ర అని నినాదంతో మనమంతా ఎన్నికల్లో వెళ్లాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు ప్రతి రోజు దాదాపు 18-19 గంటలు అహర్నిశలు మన రాష్ట్రం సుభిక్షంగా, మన రాష్ట్రం వచ్చేసి సస్యశ్యామలంగా ఉండాలా, మన రాష్ట్రం వచ్చేసి అభివృద్ధి పథంలో నడవాలని చెప్పేసి ఆయన 19 గంటలు మన కోసం పనిచేస్తున్నారు. నేను ఈ యొక్క సమావేశంలో మీ అందరి బాధ్యత చాలా ఉంది. నేను మీరు కొన్ని గంటలు ఇక్కడ టైం వెచ్చిస్తే మన నాయకుల వారు కేవలం 5 గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుని 19 గంటలు ఆయన మన కోసం పనిచేస్తున్నారు. మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోతురాజు మాదిరి కథం తొక్కి ఈ రాబోయే 72 గంటలు మనం పనిచేస్తే రాబోయే 5 గంటలు మనకు సుభిక్షమైన పరిపాలన ఇస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని చేతులు జోడించి నేను వేడుకుంటున్నా. ఎవరు కానీ బయటికి పోవడం రావడం దయచేసి చేయొద్దు. మీరు పోతురాజు మాదిరి కథం తొక్కితేనే
ఈ 72 రోజులు మనము రాబోయే 5 సంవత్సరాలు తర్వాత రాబోయే మన పిల్లల తరాల కోసం మంచి భవిష్యత్తును మనం ఇవ్వగలుగుతాం. మేమందరం వ్యాపారాలు వదిలేసి మేమందరం సమయం ఇచ్చి ఇక్కడ వచ్చాం. దయచేసి 2 చేతులు జోడించి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మనము పోతురాజు మాదిరి కథం తొక్కితే రాబోయే తరం మన పిల్లల తరం బాగుపడుతుందని చెప్పేసి నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే బీసీ అంటే తెలుగుదేశం పార్టీ. ఏదైతే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీకి అండా దండగా ఉంటున్నటువంటి ఏదైనా కులం ఏదైనా ఉందంటే మన బీసీ కులాలు. అటువంటి బీసీ కులాలని గత సార్వత్రిక ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేసి మమ్మల్ని నంటేట ముంచడం జరుగుతా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ సప్లాన్ తీసుకొచ్చి దాదాపు 390 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ల ద్వారా బీసీ ఉన్నతికి దోహదపడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. అటువంటి బీసీలని ఏదో విధంగా డైవర్ట్ చేయాలని చెప్పేసి గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తన మాయమాటలతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సప్లాన్ని తీసేయడం జరిగింది. అదేవిధంగా ఒక మాట చెప్పడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే బీసీ వర్గాలు కులాలు ఉన్నాయో 50% కాంట్రాక్ట్ పనుల్లో కానీ అలాగే రాజకీయ పదవుల్లో కానీ 50% బీసీలకు ఇస్తామని చెప్పడం జరిగింది. అటువంటి మాయమాటలు చెప్పిన ముఖ్యమంత్రి కేవలం తమ సామాజిక వర్గానికే పెద్దపీట వేశాడు తప్ప బీసీలని నట్టంట ఉంచిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ సిపి పార్టీ. విప్లవ సాత్వికుడు అమరుడు కామ్రేడ్ ఎస్ఏ రావు గారు మరి 2014 ఫిబ్రవరి 9వ తేదీన తన తుది శ్వాస విడతడం జరిగింది. కామ్రేడ్ చారు మజుందార్ రాజకీయాలను ఈ ప్రాంతంలో పురుడు పోసుకోవాలంటే కామ్రేడ్ ఎస్ఏ రావు గారే అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఫ్యాన్సిస్ట్ వ్యతిరేక నినాదాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నడిపినటువంటి కామ్రేడ్ రౌఫ్ గారు, ఎందుకంటే పీడిత ప్రజల విముక్తి కోసం, ఆకలి కన్నీరు లేని నవ సమాజ నిర్మాణం కోసం, పేద పెద్ద తారతమ్యం లేని సమాజం కోసం మరి పోరాటం చేసినటువంటి మహనీయుడు. అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ మరి ఏ క్లాస్ నుంచి డి క్లాస్కి వచ్చినటువంటి మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన కామ్రేడ్ ఎస్ఏ రావు గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈరోజు భారతదేశంలో నయ వంచన, కుల వంచన, మరి మత వంచన, మరి ఈ విధంగా మతాలు కులాలు విభజించి పాలకులు దోపిడీ చేయడానికి మరి వాళ్ళు పోటీ పడుతూ ఉంటారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన అనేక అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు జరుగుతున్నా మాట్లాడినటువంటి సందర్భం లేని పరిస్థితికి ఈరోజు ప్రజలను నెట్టివేసే పరిస్థితికి ఈ పాలక ప్రభుత్వాలు తీసుకుపోతున్నారంటే ఒక్కసారి బహుజన ప్రజలారా ఆలోచించండి. మరి రౌఫ్ సార్ అటువంటి మహనీయులు బతికి ఉంటే బహవాటంగా వీళ్ళని ఎండగట్టే వాళ్ళు మరి అతని యొక్క ఆలోచన విధానానికి మరి ఆయన చేసినటువంటి త్యాగాలను మనం గుర్తించుకొని మరి మహనీయుల యొక్క ఆలోచన విధానంలో మనమంతా మనకు చేతనైన సాయం చేస్తూ పేద ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలా. మరి సాయుధ పోరాటం చేయలేకపోయినా మరి అట్టడుగు వర్గాల కోసము మనమంతా వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
ముందుగా సత్యసాయి జిల్లా బీసీ సంఘం కొంచెం లేనా రాజకీయాలకు వచ్చేవారు మన ప్రియతమ నాయకుడు నారా నందమూరి రామారావు గారు వచ్చి బీసీలను పెట్టి బీసీల పదవుల ముందుకు తెచ్చి తెలుగుదేశం పార్టీ అంటే బీసీ అంటే తెలుగుదేశం పార్టీ అనే ఒక కార్యక్రమం మనం మొదలు పెట్టాము. ఈ రోజు మనకందరం చేస్తూ ఈ కార్యక్రమం రాబోయే ఎలక్షన్ కు ఒక ఆదేశం తీసుకొని మనం అందరం ముందుకు పోతున్న టైంలో ఈ సదస్సు మనం ఏర్పాటు చేస్తాము. ఈ రోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం ఐదేళ్ళు తగిలించాము, మనం గమనించాము. ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకునే టైం వచ్చింది. పార్టీని ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా ఏ వర్గం కూడా రైతులు అయితేనేమి, ఉద్యోగస్తులు అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి అన్ని వర్గాల వారు కూడా ఈ రోజు ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని మనం మళ్ళా గెలిపించాలా లేదా దీనికి పొట్టించే సిద్ధం కావాలా అని ఆలోచించుకునే తరుణం మనకు అవసరమైంది. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు మేధావులు కానీ, వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ, విద్యావంతులు కానీ ఎంతో మంది కూడా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని గురించి చర్చించుకుంటున్నారు, మనం అందరికీ తెలుసు. కాబట్టి మనం కూడా రాబోయే ఎలక్షన్ లో మనం ఆశామాటం కాదు, ఒక ఉన్మాది మంది రాక్షస ప్రభుత్వంలో పోరాడాల్సిన అవసరం మనకు అవసరమైంది. వాళ్ళు దొంగోడు అయితేనేమి, వాళ్ళు డబ్బు ప్రభావం అయితేనేమి, వాళ్ళ దౌర్జన్యం అయితేనేమి, వాళ్ళ రౌడీజం అయితేనేమి ఇవన్నీ కూడా మనం ఎడగట్టే విషయమేమో అవసరం. ఎందుకంటే ఈ రోజు మన ముస్లిం బీసీ కూడా చాలా మంది పాల్గొనడం జరిగింది. బీసీ అంటే మేము కూడా బీసీలకు ముస్లిం కూడా అంటే ఈ రోజు జయహో బీసీ అంటేనే దాంట్లో జయహో అంటే రాముడి జయహో జయహో రెండు చాలా గౌరవప్రదమైన పేరు పెట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ జయహో బీసీ అనే నామకరణం పేరు కూడా చాలా గొప్ప విషయం చెప్పేసి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పుట్టిందే అనగానే వర్గాల కోసం, కష్టపడే కోసం, కార్మికుల కోసం, అదేవిధంగా మహిళల కోసం, ముస్లింల కోసం తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే మన అందరికీ సంక్షేమం అయితేనే, మన అభివృద్ధి సాధించడం అయితేనే ముందుకు వెళ్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీలకు పార్టీ ఇచ్చినటువంటి గౌరవం ఏంటి, వైసీపీ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం ఏంటో మనందరం తెలుసుకోవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం. ఒక్కసారి ఆలోచించండి. బీసీలకు చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతకు మునుపు ఎన్టీ రామారావు గారు కానీ ఎంత ఆదరణ ఇచ్చారంటే, అదే ఈ రోజు వైసీపీ ప్రభుత్వం బీసీలు నా వెనకే అని చెప్తున్నారు, బీసీలు మా వెంటనే అంటున్నారు. మేము అడుగుతున్నాం, బీసీ సోదరులకు మీరు ఒక్క పెద్ద అవకాశాలు ఏమి ఇచ్చారో చూపించబడుతున్నాం. టీటీడీ బోర్డు చైర్మన్ చూస్తే అందరికీ రెడ్డికే, బీసీలకు ఇచ్చిన పాపన పోలేదు. కానీ బీసీలకు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు అడుగుతున్నాం, బీసీలు అంటే అంటున్నావు కదా, ఎందుకోసం నీ వెంట ఉండాలి? 74 మంది బీసీలను హత్య చేసినందుకు
నీ వెంట ఉండాలని అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదో కొద్ది మంది లబ్ధి పొందినారు ఈ రుణాలతో లోన్లతో. ఇప్పుడు చాలా మందికి లక్షలాది మందికి మేము పథకాల ద్వారా ఎంతో చేస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు. సోదరులారా, వ్యాపారవేత్తకు ఆర్థికవేత్తకు చాలా తేడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారవేత్త, చంద్రబాబు నాయుడు గారు ఆర్థికవేత్త. వ్యాపారవేత్త సొంత లాభం చూసుకుంటాడు, ఆర్థికవేత్త సమాజాన్ని నిర్మిస్తాడు, సమాజంలో ఎకనామిక్ పవర్ హౌసెస్ నిర్మిస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి తేడా. బాగా గమనించండి, నిన్న ఒక ప్రోగ్రాం జరిగింది, ఆసరా ఏదో ప్రోగ్రాం జరిగింది. ఆసరానో చేయలేదో ఆసరా వేలాదిగా మహిళల్ని డ్వాక్రా మహిళలందరినీ పోగేసి అందరి ముందర అవి పంచిపెట్టారు. నాకు అనిపించింది, టోటల్ గా ఆడవాళ్ళందరినీ పెట్టారు, ఆడవాళ్ళకి ఏదో వాళ్ళ అకౌంట్ పథకాలు వేస్తామంటున్నారు, దీన్ని నమ్ముకునే మేము సిద్ధమని ఆయన అంటున్నాడు చెప్పి అనిపించింది. మా ఇంటి ముందు ముసలాం పోతా ఉంటారు, ఆయన రోజు గంపలో జామకాయలు ఆకుకూరు లేకపోతే టమాటోకాయలు ఏవోటి పోయి కౌలుగా అమ్ముకొని వస్తుంది. నిన్న సాయంత్రం ఆయన మనం మాట్లాడేసి, ఏమా నీకు కూడా వచ్చిందా, పోయి తీసుకుంటే లెక్కాలి వచ్చింది సార్ అని. ఏమన్నా సంతోషమేనా, ఓటు వేస్తావు, ఏం పరిస్థితి ఏమంటే ఏం సంతోషం సార్, ఎన్ని పథకాలు అయితే అన్నా క్యాంటీన్ సమానం సార్. నువ్వే చూస్తావా, నువ్వు రోజు పొద్దున్నే మూటెత్తుకున్నాను, ఇది అమ్ముకునే సాయంత్రం అయిపోతుంది, పొద్దున్నే టిఫను మధ్యాహ్నం భోజనం సాయంత్రం తినేసరికి 150 రూపాయలు నాకు ఖర్చు వస్తుంది, సంపాదించి 300 150 రూపాయలు నాకు ఇంటికే పోతుంది, అన్నా క్యాంటీన్ పెడితే 15 రూపాయలు అయిపోతాను సార్. ఆ లెక్కలు లెక్కేస్తే ఆయనకు 2.5 లక్షలు ఖర్చు అవుతుంది ఈ 5 ఏళ్లలో. ఈ ఆసరా 5 ఏళ్ళు ఆయనకి ఇచ్చింటే 75,000 ఇచ్చింటారు కదా. సో అన్నా క్యాంటీన్ కి ఈ పథకాలన్నీ దిగుతుంటాయి. రోడ్లో ఇప్పుడు మనం చూస్తే బజ్జీలు ఒకటి పెట్టుకునే వాళ్ళు, అరటి పనులు ఒకటి పెట్టుకునే వాళ్ళు, చిన్న చిన్న రోడ్లు ఇడ్లీ అమ్ముకునే వాళ్ళు ఇదంతా ఉంటారు. ఇడ్లీ అమ్ముకునే వాళ్ళు ఆ ఇడ్లీ తినాల్సిన సమస్య కాదు. మిగతా వాళ్ళు కదిలో వ్యాపారం చేసుకునే వాళ్ళు, రోడ్ల మీద చేసుకునే వాళ్ళు 3 పూటలు తినాలంటే 150 రూపాయలు ఖర్చు అవుతారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ లో 5-5 రూపాయలు 15 రూపాయలు కడుపుకునే వాళ్ళు. సో ఇది ఎంత ఆర్థిక భారాన్ని వాళ్ళ మీద వేస్తాడు. ఇవాళ వాళ్ళు సిద్ధమంటున్నారు, మనం కూడా సిద్ధంగా ఉండండి. ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉన్నాడు, ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉన్నాడు. ఇక్కడేసి మేము మీకు ఇంటి ఇచ్చినామంటున్నారు, కాదు ఇంకా ఇవ్వాల్సింది ఉంది. ఎందుకంటే మన దగ్గర నుంచి లాక్కోండి చాలా ఉంది. కరెంటు బిల్లుల రూపంలో మందు 100 రూపాయలు కోట్ల మీద పీక్కుంటారు మన దగ్గర కదా. అలాగే అదే 1,50,000 కరెంటు బిల్లులు. తేడా ఎడేసి ఏది అర్పలేరుగా నువ్వే మంచి పని అనుకుంటే నువ్వేం ఇదెందుకు మధ్యలో చెప్తావు. తేడా ఎడేసి
ఏది అరపలేరుగా నువ్వే మంచి పని అనుకుంటే ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రీ న్యూస్.